మన శరీరంలో ఇంపార్టెంట్ గా స్థానం వహిస్తున్నది వెన్నుపాము. దీన్నే మేరుదండం అన్నారు, మేరువు అన్నారు. ఇంకా కొందరు శ్రీచక్రం అన్నారు. నేను నిన్నగాక మొన్న చెప్పాను, శ్రీచక్ర రాజ నిలయ. శ్రీచక్రం అంటే ఏంటో మనం తెలుసుకుందామని. శ్రీచక్రం అంటే పీఠం, మఠం వేసుకున్నది. శ్రీచక్రంలో ఉన్న మొట్టమొదటి 3 స్క్వేర్, దానిపైన వచ్చిన 3 సర్కిల్ మూలాధారం. దాని మీద వచ్చిన ఈ మేరువు సుషుమ్నా నాడి. సుమేరు మధ్య శృంగస్థాన. ఈ సుషుమ్నా నాడి ఎక్కడి వరకు ఉందంటే బ్రహ్మరంధ్రం వరకు ఉంది. ఈ బ్రహ్మరంధ్రం ఎలాగుందంటే పుర్రె. ఇది సుమారు 4 mm లేక 5 mm మందంతో ఉన్న పుర్రె. ఈ పుర్రెలో ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంది. కానీ ఈ బ్రహ్మరంధ్రం ఒక పిరమిడ్ లాగా ఉంది, లేక ప్రిజం లాగా ఉంది. ఈ ప్రిజంనే శ్రీచక్రంలో ఉన్న మొట్టమొదటి కేంద్ర త్రికోణం అన్నారు. ఆ త్రికోణానికి అంటే ఆ ప్రిజం లాగా పుర్రెలో బ్రహ్మరంధ్రం ఉండి చిట్ట చివరిలో హోల్ ఉంది. దాన్నే శ్రీచక్రంలో ఉన్న కేంద్ర బిందువు అన్నారు. శ్రీచక్రాన్ని ఇట్లాగా 3 డైమెన్షనల్ గా మీరు భావించండి. మిగతా త్రిభుజాలన్నీ వెన్నుపాములో ఉన్న చక్రాలు, 9 చక్రాలని వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఆ చక్రాలు ఏమిటి అనేది మనం ఈ 4 రోజుల్లో తెలుసుకుందాం. ఇవాళ శ్రీచక్రం అంటే ఏంటంటే దాని పీఠమే ఈ మన మఠం లేక ఆసనం. ఆసనంలో కేంద్రంలో ఉన్న మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్నదే సుమేరువు లేక స్ట్రైట్ గా ఉన్న ఒక స్తూపం. దాని చివర ప్రిజం లాగా ఉండి ఒక డాట్ ఉంది శ్రీచక్రంలో. 3 డైమెన్షనల్ శ్రీచక్రం గురించి నేను చెప్తున్నాను. మన శరీరమే ఒక శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలో ఉన్న ఈ సుషుమ్నా నాడిలో ఈ శక్తి ఏ విధంగా ప్రస్ఫుటమవుతుందో వివరించి చెప్పారు. దాన్ని కాసేపు చెప్తున్నాం. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని అని. వజ్రేశ్వరి అంటే ఈ విశుద్ధి చక్రంలో ఉన్న ఎనర్జీ. ఆ ఎనర్జీకి శాస్త్రోక్తంగా పెట్టిన ఒక పేరు వజ్రేశ్వరి. అంటే ఎక్కడో పరలోకంలో లేదు. వజ్రేశ్వరి మీకు ఇక్కడ కంఠంలో విశుద్ధ స్థానంలో ఉన్నది. వామదేవి అనాహత చక్రంలో ఉన్న ఎనర్జీ పేరు. అనాహత చక్రంలో కూడా రైట్ సైడ్ ఫోర్స్, రాంగ్ సైడ్ ఫోర్స్, లేదంటే డార్క్ ఫోర్స్. మానవ శరీరం అంతా ప్రకృతిలోని 2 శక్తుల కలయిక. అదేంటంటే బ్రైట్ ఫోర్స్, డార్క్ ఫోర్స్, లేదంటే రైట్ ఫోర్స్, రాంగ్ ఫోర్స్. మనందరిలో దైవీ శక్తి ఉంది, రాక్షస పిశాచ శక్తి కూడా ఉన్నది. ఇప్పుడు చెప్తున్నవన్నీ దైవీ శక్తుల నామాలు. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత. బొడ్డుని నేవల్ చక్ర అన్నారు, మణిపూర చక్రం. దాన్ని వెనక్కి లాగి సాధన చేస్తుంటే మణిపూర చక్రంలో వయస్సులో వచ్చే అవస్థలన్నీ ఇంకా కలగవు అని అంటున్నారు. కానీ బొడ్డుని వెనక్కి లాగుతూ మణిపూరక ధ్యానం చేయటం ఏంటో మనకు తెలియదు చాలా మందికి. మణిపూరకం అంటే రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా ఉన్నారు. ఏదైనా వెన్నుపాములోనే ఉన్నది. వెన్నుపాములో నుంచి ఒక బోడలాగా బొడ్డు ఉన్నది. ఈ బొడ్డుని తిరిగి వెన్నుపాములోకి లాగే ప్రయత్నంతో అది చేసినప్పుడు అక్కడ పుట్టే శక్తిని వయోవస్థ వివర్జిత అన్నారు. అంటే వయస్సుతో వచ్చే అవస్థలన్నీ ఆ శక్తికి లేవు. ఎప్పుడు 16 సంవత్సరముల నవయౌవన బాలిక వలె ఆ ఎనర్జీ ఉంటుంది అన్నారు. సిద్ధేశ్వరి అంటే స్వాధిష్టాన చక్రం మీద
ధ్యానం విపరీతంగా చేస్తే సకలము సిద్ధిస్తుంది. దీనిని సిద్ధేశ్వరి అన్నారు. సిద్ధ విద్య అంటే మూలాధారం. మూలాధారం మీద ధ్యానం ప్రారంభమైనప్పుడు, సిద్ధ విద్య స్టార్ట్ అయినప్పుడు, సిద్ధ మాత ఆజ్ఞా చక్రంలో ఉన్న ఈ సెంటర్, యశస్విని సహస్రార చక్రం లేక బ్రహ్మరంధ్రంలో ఉన్న శక్తి. ఈ శక్తిని ఇలా మీరు ధ్యానిస్తూ ఈ పదములు చెప్పినట్లయితే ఆ ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. కానీ మనం ఈ శరీరంలో ఎక్కడున్నదో కూడా తెలుసుకోకుండా మనం కేవలం నోటితో చెప్తా ఉన్నాం. అద్భుతమైన ఫలితాన్ని మనం పొందకుండా చెడగొట్టుకుంటూ ఉన్నాం. భావంతో చేయండి, భావంతో చేయాలి, అది చాలా ముఖ్యం. ఇప్పుడు సిద్ధేశ్వరి అనే శక్తి గురించి, వజ్రేశ్వరి అనే శక్తి గురించి, అంటే విశుద్ధి చక్రంలో ఉన్న ఈ ఎనర్జీ గురించి చెప్తున్నారు. విశుద్ధి చక్ర నిలయ, ఈ విశుద్ధి చక్రంలో అధివసించి ఉన్నది ఆరక్తవర్ణ. మనం చెప్పేటప్పుడు ఓం రక్తవర్ణాయ నమః అంటున్నాం, లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం రక్తవర్ణాయ నమః అంటున్నాం. అలాగ అనటం వల్ల అర్థం మారిపోతుంది. విశుద్ధి చక్ర నిలయా రక్తవర్ణ అంటే విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ అని చదవాలి. ఆరక్తవర్ణం అంటే రక్తము, రక్తము కాని తెలుపు రెండు కలిసి రోజ్ కలర్ వచ్చింది. రోజ్ కలర్ లో ఉన్న వర్ణముతో ఇక్కడ విశుద్ధి చక్రంలో ఒక ఎనర్జీ ఉన్నది. త్రిలోచన, 3 కన్నులు కలిగి ఉన్నది. ఖట్వాంగాది ప్రసరణ వదనైక సమన్విత. ఖట్వాంగం అంటే ఆయుధాల పేర్లు చెప్పారు. ఇప్పుడు ఈ ఆయుధాల పేర్లు ఇక్కడ మనకి అనవసరం. యాక్చువల్ గా ఆ ఎనర్జీని మీరు ధ్యానించినట్లయితే మంచి శక్తి వస్తుంది అని చెప్పం. ఖట్వాంగాది ప్రహరణ అంటే వదనైక సమన్విత అన్నారు. వదనైక అంటే విషయాన్ని గ్రహించే శక్తి. ఒక వదనం అంటే ఒక గ్రహణ శక్తి ఏర్పడిందంట. దీంట్లో ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే, తల్లి గర్భంలో శిశువు ఏర్పడినప్పుడు ఫస్ట్ తల కాకుండా ఇక్కడి నుంచి లివింగ్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది అని. ఆ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏం స్టార్ట్ అయిందంటే, ముందు ఒక బాడీ ఒక చిన్న గుడ్డులాగా ఏర్పడింది, అంటే చర్మం ఏర్పడింది, డివిజన్ ఏర్పడింది. దీన్నే ఏమన్నారంటే పాయసాన్న ప్రియ త్వక్స్థ అన్నారు. త్వక్స్థ అంటే ఈ చర్మాన్ని అధివసించి ఉన్నది. మనలో అందరి చర్మం మీద కూడా అమ్మవారు ఉన్నది అంటే అర్థం మానవ శరీరాల్లో ఉన్న కొవ్వు పదార్థం అంతా ఆదిశక్తి స్వరూపమే అని చెప్పి, మీ శరీరం సామాన్యమైనది కాదు అని చెప్తున్నాం. కానీ ఈ విషయాన్ని ఇలా గ్రహించకుండా ఆ శక్తి మనకంటే వేరుగా ఉన్నదని తలిచినందువల్ల పూజా ఫలితం తగ్గిపోతుంది. పాయసాన్న ప్రియం. పాయసం అంటే మీకు తెలుసు కదా, అన్నంలో పాలు పంచదార వేసి వండేది. ఈ వంట ఇప్పుడు తెలుసుకున్న సింపుల్ వంట కాకుండా వేదంలో వర్ణించిన, అందులో వేయవలసిన ఇవి అంటే యాలకులు ఏంటంటో వేస్తారు కదా, అవన్నీ వేదములలో వివరించిన వస్తువులు వేసి పాయసాన్ని భుజించినట్లయితే విశుద్ధి చక్రం పర్ఫెక్ట్ గా యాక్టివేట్ అవుతుంది అని డైరెక్షన్ ఇస్తున్నారు. ఎవరైతే యోగాభ్యాసం చేయదలుచుకున్నారో వాళ్ళు విశుద్ధి చక్రాన్ని బలపరచాలి అంటే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, పాయసాన్నం తినాలి. ఈ అభిప్రాయాలను పెట్టుకొని విశుద్ధి చక్రం మీద ధ్యానం చేయాలి. ఆ శక్తిని ఇంకేమన్నారంటే పశులోక భయంకరి అన్నారు. పశులోక భయంకరి అంటే పశువుల మీద ఆధిపత్యం వహిస్తుందా? పశువులన్నిటికీ ఆవిడ డేంజరస్ ఫిగరా? కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆమె సంతానమే అయినప్పుడు పశువుల మీద ఆవిడ కోపం ఎందుకు వస్తుంది?
మరైతే అంతరార్థం ఏంటి? పశులోక భయంకరి అంటే ఎవరికైతే బుద్ధి నశించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో వాణ్ణి పశువు అన్నారు. అటువంటి వాళ్ళకి ఆ శక్తి చాలా భయంకరమైనది. అమృతాది మహాశక్తి సమృద్ధ. అమృత అంటే కొన్ని శక్తులు ఉన్నాయి, ఆవిడ యొక్క అసిస్టెంట్స్ అన్నారు. వీటిని అసిస్టెంట్స్ అనే కంటే కూడా విశుద్ధి చక్రానికి ఉన్న 16 నాడుల కనెక్షన్ గురించి అక్కడ వివరించారు. అది భావన చేస్తూ మీరు ధ్యానం చేసినట్లయితే 16 దళాలతో కూడిన విశుద్ధి చక్రం పర్ఫెక్ట్ గా యాక్టివేట్ అవ్వటమే కాక అక్కడ ఉన్న డార్క్ ఫోర్స్ ఢాకినీశ్వరి అన్నారు. ఆ డార్క్ ఫోర్స్ కూడా మన అధీనంలోకి వస్తుంది. ఎవరైతే ఈ చక్రం మీద ధ్యానం చేస్తారో వజ్రేశ్వరి అనే రైట్ సైడ్ ఫోర్స్, ఢాకినీశ్వరి అనే వామశక్తి కూడా అటువంటి యోగి యొక్క వశంలో ఉంటుంది అని చెప్పడం. అంతే తప్ప ఢాకినీశ్వరిని ప్రార్థించమని కాదు. అమ్మవారి పవిత్రమైన పేరు చెప్తూ ఢాకిని అనే మరొక దుష్ట శక్తిని అక్కడ ఎందుకు తలవాల్సి వచ్చింది? ఆ దుష్ట శక్తి కూడా సాధకుడి స్వాధీనంలోకి వస్తుంది అని చెప్పడం తప్ప ఇంకొకటేం లేదు.